వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నేడు విద్యార్థులకు ఓటర్ దినోత్సవం పైన అవగాహన కల్పించడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య తెలిపారు. విద్యార్థులచే మాకు పోలింగ్ నిర్వహించి నిజమైన పోలింగ్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం జరిగిందని విద్యార్థులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇదే రోజు అనగా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థ పైన ప్రజలకు విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ సంవత్సరం నిర్వహిస్తూ ఉంటుందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటర్గా నమోదు చేసుకోవాలని తెలియజేశారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఇది విద్యార్థుల చేత నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు నిజమైన పోలింగ్ ఏ విధంగా ఉంటుందనేటువంటి దాంట్లో అవగాహన చేసేయడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనకు 2011 జనవరి 25 నుండి నేషనల్ ఓటర్ డేగా పరిగణించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మనకు 18 సంవత్సరాలు ఒక వ్యక్తి నిండినారో నిన్న తర్వాత కంపల్సరీ ఓటర్గా నమోదు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏవైతే మంచి వ్యక్తులను కూడా ఎన్నుకోవాలనేటువంటిది విద్యార్థులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా మనకు మంచి ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలను అంటే మాక్ పోలింగ్ను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు దీని ద్వారా అవగాహన ఏర్పడి ప్రజాస్వామ్యంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక అవగాహన విద్యార్థులకు రావడం జరుగుతుంది. మొదటిగా సార్ మీరు మాట్లాడాల్సిన ఏంటి తెలుసా, నేను రన్ చేసేటప్పుడు ఒక లీడర్గా మీ పాత్ర ఏముండాలి, ఏముంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు అనుసంధానకర్తగా నువ్వు ఏం చేస్తావు, నువ్వు గెలిచిన తర్వాత నీ యొక్క సేవలు ఏ రకంగా ఉపయోగిస్తే టీచర్స్కి యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి అంటే స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు టీచర్ దగ్గర కానీ హెడ్ మాస్టర్ దగ్గర కానీ మీ సమస్యలు ఏమైనా ఉంటే యాజ్ ఎ లీడర్గా మీరు ఏ రకంగా తీసుకెళ్తారు, మనకు తక్షణ సమస్యలు ఏమున్నాయి, వాటిని ఏ రకంగా మనం పరిష్కరించుకుంటాం, నేను గెలిస్తే చేస్తా అంటే ఇంటికాడికి డబ్బు నుంచి చేస్తాను కాదు, మనం ఈ రకంగా సాల్వ్ చేసుకోవడానికి ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది కాబట్టి నన్ను గెలిపియండి. ఇదైతే ఇప్పుడు డ్రింకింగ్ వాటరా, డిసిప్లినా, గేమ్సా, లేదంటే ఆబ్సెంటిజం కవర్ చేయడమా, పేరెంట్ టీచర్ మీటింగ్లో చాలా మంది తల్లిదండ్రులు తక్కువ వస్తున్నారు. మరి ఎక్కువ రావడానికి మీరందరూ మీ ఫ్రెండ్స్ని ఎట్లా మోటివేట్ చేసి ఎక్కువ మంది రావడానికి మీరు ఎట్లా ప్రయత్నం చేస్తారు. తర్వాత డిసిప్లిన్ కంపైన్ అంటే జే శ్రీచరణ్, నేను 10th A నుంచి పార్టిసిపేట్ చేస్తున్నా. అయితే ఈరోజు నేషనల్ ఓటర్స్ డే కాబట్టి సార్ వాళ్ళు ఓటింగ్ నిర్వహిస్తారు. ఇంతకుముందు ఇయర్ కూడా ఓటింగ్ నిర్వహించారు. అప్పుడు చింటన్ మా సీనియర్ విన్ అయ్యిండు. అయితే నా ఓటు ల్యాంతర్ దీపం. నేను క్లాస్లో కూడా చెప్పిన ఏంటంటే ఇప్పుడు ఆ క్లాస్లోకి ఫ్యాన్స్ వర్కింగ్లోనే ఉన్నాయి కానీ ఎలక్ట్రిసిటీ సప్లై లేదు. అయితే సార్తో మాట్లాడి ఎలక్ట్రిసిటీ కూడా పెట్టడానికి ట్రై చేస్తా. అంటే మా క్లాస్ ఈ బిల్డింగ్లో ఉంది కదా, ఇందులో అయిపోతే వెళ్ళొచ్చు. ఇక ఒకటేసారి ఉంటుంది, రెండో కాదు ఒకటే వాళ్ళు ఒకటే గుర్తు మీద మీకు ఎవరు 500 ఇస్తారు వాళ్ళ గుర్తు మీద మీరు చూడొద్దు. మళ్ళీ బయట అయితే ఓట్లాగా ఉంటుంది, అది రిగ్గింగ్ చేసినట్టు అయిపోయింది. 500 ఇచ్చి రెవెన్యూ వేయలేదు మరి ఎట్లా ఇవ్వలేమి వేయలేదు కదా.
స్టాంప్ అయింది దాని మీద. అసలు నోటా పెట్టింది ఇది ఓల్డ్ మెడల్